హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు 6వ తరగతి 4వ పాఠం సమయస్ఫూర్తి గద్య భాగం ఇంపార్టెంట్ చూడండి. కంటెంట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసి కథ. మరి ఇతివృత్తం, సమయస్ఫూర్తి, పాత్రలు, రోమసుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాత్రలు రోమసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లుగోబ, వేటగాడు. ఈ నలుగురి మధ్య ఈ కథ సాగుతుంది. ఉద్దేశం చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విశ్వశర్మ అనే పండితుడు కథలు రచించాడు. పరవస్తు చెన్నీశ్వరి తెలుగులో పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులకు పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం రాసింది కందుకూరి వీరేశలింగం. మరి కాలం వచ్చేసి 16/4/1848 నుంచి 27/5/1919. అయితే ఈయన జన్మస్థలం రాజమండ్రి. ఈయనకి తెక్కన్న, గద్య తెక్కన్న అనే బిరుదు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన రచనలు చూసినట్లయితే రాజశేఖర చరిత్రము, అలాగే సత్యరాజ, పూర్వదేశ యాత్రలు, మరి హాస్య సంజీవని, సతీహిత బోధిని, మరి ఆంధ్రగౌడ చరిత్ర అనేటువంటి రచనలు ఉన్నాయి. అయితే ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్రం కథలోని విగ్రహం భాగంలోని కథ. ఇంకా కొంత ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది, చూడండి. పాఠ్యం చూసినట్లయితే మరి పంచవటం 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలో ఒక మర్రి చెట్టు త్వరలో రొమసుడు అనే పిల్లి నివసిస్తుంది. మరి ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఆహా, ఎంత అదృష్టము! నా శత్రువు వలలో చిక్కుకున్నాడు అని అనుకున్నది ఎవరు అంటే ఫలితుడు. ఇది ఇంపార్టెంట్ అనేది. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి మరి చంకలు కొట్టుకోరాదు అని చెప్పింది ఫలితుడు. అలాగే బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు. మరి కానీ అయ్యో నా ప్రాణం పోతుంది ఏడవలు అని చెప్పింది ఫలితుడు. ఆ కిరాతుడు కాళీమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని ఎవరు కోరారు అంటే రోమసుడు. జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం బయటకు వచ్చేననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని ఎవరు అన్నారు? ఫలితుడు. ఈ పాఠం సమయస్ఫూర్తిని ప్రదర్శించినది ఫలితుడు. చూడు, ఈ పాఠంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించింది ఎవరు అంటే ఫలితుడు, ఎలుక. ఇందులోని మరి గుడ్లగొప్ప పేరు వచ్చేసి చంద్రకుడు. గుడ్లగొప్ప పేరు వచ్చేసి చంద్రుడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ డౌన్ చేసుకోండి. ఈ పాఠంలో ఈ కంటెంట్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి 1-2 సార్లు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. 6వ తరగతి మొత్తం పాఠాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.